శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చే 3 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కేరళలోని కన్నూరు నుంచి వచ్చిన ఇండిగో ఎయిర్లైన్స్, ఫ్రాంక్ఫర్ట్ హైదరాబాద్ లుఫ్తాన్సా ఎయిర్లైన్స్, లండన్ హైదరాబాద్ బ్రిటిష్ ఎయిర్లైన్స్ విమానాలకు ఈ బెదిరింపులు వచ్చాయి. దీంతో శంషాబాద్ విమానాశ్రయంలో వీటిని ల్యాండింగ్ చేయగా బాంబు స్క్వాడ్స్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ప్రయాణికులను సురక్షితంగా దింపి ఐసోలేషన్కు తరలించారు. శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చే 3 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ నడి తెలుసుకుని. దుర్గేష్, చెప్పండి, 3 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో ఎయిర్పోర్ట్ల భద్రతను కూడా పెంచినట్లున్నారు కదా, డీటెయిల్స్ ఏంటి? అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షోభంతో పాటు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఎయిర్పోర్ట్ వస్తున్నటువంటి నేపథ్యంలోనే 3 బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినాయి. దాదాపుగా నిన్న కూడా వచ్చినటువంటి మన కంటిన్యూగా 3-4 డేస్ నుంచి కూడా బాంబు బెదిరింపు కాల్స్ రావడంతోనే అప్రమత్తమైనటువంటి సిఎస్ఎఫ్ బలగాలు కూడా తనిఖీలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో జరుగుతున్నటువంటి రైజింగ్ సమ్మిట్ ఏదైతే ఉందో దానికి వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా బాంబు బెదిరింపు రావడంతోనే ఒక్కసారి అవాక్ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది కూడా వీవీఐపీలు వస్తున్నటువంటి పరిస్థితి, పారిశ్రామికవేత్తలు కానీ ప్రతి ఒక్కరు రాజకీయ నేతలు కానీ ముఖ్యమంత్రులు కానీ అందరూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ బాంబు బెదిరింపు అనేది కలకాలంలో ఎప్పుడుంది స్థానికంగా మొత్తం కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. మొత్తం కూడా కొద్దిసేపు క్రితం సిఐ బలగాలు తనిఖీలు చేసినటువంటి పరిస్థితిలో ఎటువంటి బాంబు లేదని తేల్చడంతో ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. ఎందుకంటే అప్రమత్తమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో 3-4 డేస్ క్రితం నుంచి కూడా మెయిల్స్ వస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైనా ఏ క్షణమైన బాంబు బెదిరింపు చేస్తున్నటువంటి విధంగా పేలే అవకాశం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితిలో కూడా దాంట్లో అప్రమత్తం అవుతున్నారు. ఇప్పుడు ఏదైతే ఉందో స్పెషల్ గా తెలంగాణ రైజింగ్ వస్తున్నటువంటి స్పెషల్ ఫ్లైట్ కానివ్వండి, ఇప్పుడు వస్తున్నటువంటి నేపథ్యంలోనే విదేశాల నుంచి వస్తున్నటువంటి మంత్రులు కానివ్వండి, విదేశాల నుంచి వస్తున్న వ్యాపారవేత్తలు కానీ ఎవరైతేనేవ్వండి వాళ్ళందరూ వస్తున్నటువంటి తరుణంలోనే ఫ్లైట్లలో కూడా బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో మెయిల్స్ రావడంతోనే పోలీసు కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం మీద కొద్దిసేపు క్రితం తనిఖీలు చేసి ఎటువంటి బాంబు లేదని తనిఖీ చేసినట్టు నేపథ్యంలో అందరూ కూడా బయటకు పంపిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులంతా కూడా లోపలికి ఎవరు వచ్చినా బయటకు ఎవరు వచ్చినా కాల్స్ ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా కూడా చూస్తుంది. ఎందుకంటే గతం నుంచి ఇప్పటి వరకు చూస్తే ఆ మెయిల్స్ పెట్టినటువంటి వ్యక్తులు ఎవరైనా నిందితుల కోసం కూడా గాలి ఇస్తున్నామని చెప్తున్న పరిస్థితి. ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చింది అనే దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బాంబు ఉంది అని చెప్పేసి ఇటువంటి లేకపోతే ఊపిరి పీల్చుకున్న మరి ఇది పూలెచ్చ నాన్నకథ పరిస్థితి కనిపిస్తుందని భావిస్తున్న నేపథ్యంలోనే మొత్తం మీద తనిఖీలు అయితే చేస్తున్నారు. ఇక్కడ కాకుండా వేరే ఉన్నటువంటి ప్రాంతాలు కూడా మెట్రో సిటీస్లలో కూడా ఉన్నటువంటి బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నటువంటి ఇక్కడే కాకుండా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాకుండా వివిధ ప్రాంతాలు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లో కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. దాంట్లోనే భాగంగా అక్కడ కూడా తనిఖీలు చేస్తున్నట్టు కూడా తెలుస్తామని. మరి ఇప్పుడైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చినటువంటి ఇంటర్నేషనల్ ఫ్లైట్లు కానివ్వండి, ఇంకా ఏమైతున్నా వాటికి 3 ఫ్లైట్లలో కూడా పెట్టినట్టు చెప్పడంతోనే ఒకేసారి అప్రమత్తం 3 ఫ్లైట్లు అన్ని కూడా తనిఖీలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా ఆల్రెడీ ఇంకా వేరే చోట అక్కడెక్కడ ఉందో అవన్నీ కూడా తనిఖీలు చేస్తామని పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తాం. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.